మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కుంగటం సిగ్గుచేటన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్. 3 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరంపై పెట్టిన డబ్బులు వృధా అయ్యాయని వివరించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణంలోనే తప్పులు ఉన్నాయన్నారు ఉత్తమ్. ప్రాణహిత చేవెలను పునఃప్రారంభించబోతున్నామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి తుమ్మిడిహట్టి రీడిజైన్ చేస్తామని వివరించారు ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్, అదేవిధంగా అన్నారావు సుందిల్ల బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ విషయంలో ఒక రివ్యూ చేయడానికి, సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది. ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం. ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్ కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్లపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చి ఆ కాస్ట్ ని 3 చేశారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు. ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరే చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లున్నది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇంకెన్ని కొలాప్స్ అవుతాయేమో. సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ల కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్తాయని చెప్పి నేను మంత్రుల మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కామెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. యశోద, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళ ఉదయం నుంచి కూడా 5 మంది మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు పక్కనే దీనికి సంబంధించిన దాని మీద సమీక్ష చేశారు. ఎవరైతే ఈ ప్రాజెక్టును నిర్మాణం చేశారో, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఈఎన్సీ వాళ్ళతోని, తర్వాత కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో ఇవాళ దీనికి సంబంధించి ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు 5 మంది కూడా అధికారులను చెప్పించి అది ఎట్లా కట్టారు, ఏంటి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి అనే దానిపైన ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా విన్నారు. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించి అక్టోబర్ 21న ఏదైతే ఈ మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్ కుదింపు గురైందో ఆ కుదింపు దగ్గరనే మనం ఉన్నాం. ప్రధానంగా ఈ మేడిగడ్డకు సంబంధించి ఈ అక్టోబర్ నుంచి కూడా మనకు చర్చ అంతా కూడా దీని మీదనే కొనసాగుతుంది. ఒక్కసారి మనం చూస్తే పిల్లర్ బ్లాక్ 7, అది బ్లాక్ 7 పిల్లర్ నెంబర్ 20. ఇదే అదేదే కుదింపుకు గురైన పిల్లరు, ఇదే పిల్లరు. మనం ఒకసారి కింద చూపిద్దాం మీకు. ఈ పిల్లర్ నెంబర్ 20 ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మొత్తం 2 వైపులు కూడా పగుళ్ళు వచ్చాయి.
ఒకసారి కింద మనం చూస్తే ఈ పిల్లర్ కింది భాగంలో వాటర్ ఏదైతే కింది నుంచి పోతాయో అటు నుంచి వేస్తే మనకు మొత్తం పగుళ్ళు, అది పిల్లర్ చాలా పెద్దగా ఉంటుంది, వెడల్పు ఉంటుంది, కానీ ఆ పగులు ఏదైతే మనకు కనబడుతుందో అది రెండు వైపులా కూడా సేమ్ అట్లనే ఉంటుంది. సో ఇది ఏదైతే ఈ పిల్లర్ నెంబర్ 20 పగుళ్ళకు గురైందో దీని పక్కన ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 19 తర్వాత 21 రెండు కూడా చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటు దీని పక్కన ఉన్నటువంటి అటుపక్క 3 పిల్లర్లు తర్వాత ఇటువైపు 3 పిల్లర్లు కూడా ప్రమాదమే అని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మనం ఇటువైపు కూడా చూద్దాము. ఇటువైపు చూస్తే ఈ రోడ్డు ఏదైతే పిల్లరు నెంబర్ 20 ఉందో ఆ పిల్లర్ నెంబర్ 20 ఉన్న దగ్గర మనకు ఆ రోడ్డు చూస్తే మొత్తం కుదించిపోయింది. ఇటువైపు మొత్తం వెహికల్స్ అన్ని కూడా బంద్ చేశారు. ఎందుకంటే వెహికల్స్ ఇటువైపు నుంచి రాకపోకలు కనుక ఉంటే సో దీనివల్ల మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. దీని పక్క ఈ 3 పిల్లర్లు ఉన్నటువంటి ఏరియా మనకు కనబడుతూ ఉన్నది. దీని పక్క ఈ 3 పిల్లర్లు ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మొత్తం కూడా కుదించిపోయింది. ఇక్కడ ఒక్కసారి కొంచెం ముందుకు చూస్తే ఈ ఏదైతే 21 పిల్లర్ దగ్గర కొంత హైట్ మనకు కనబడుతున్న పిల్లర్ నెంబర్ 20 దగ్గర చూస్తే 20 దగ్గర మాత్రం మనకు చాలా డౌన్ కనబడుతున్నది. అంటే ఏదైతే పిల్లర్కి అపోజిట్గా ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా కిందికి రోడ్ అంతా కూడా కిందికి కుదించి పోయింది. సో దీనివల్ల అంటే ఈ ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అన్నవరం ప్రాజెక్టు తర్వాత ఈ కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇట్లే నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇవాళ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ నిర్వహించినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదే చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు నిర్మాణం చేసిందో నిర్మాణం చేస్తున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది ప్రజలకు అంతగా ఉపయోగకరంగా ఉండదు అనే అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వం పైన వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఆ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా మాటలు పట్టించుకోగా ఈ బలవంతంగా ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. ఇది ఎవరికి కూడా ప్రజలకు అంత ఉపయోగకరంగా లేదనే అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పేసి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు ఇవాళ జరిగినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నది, పూర్తిగా నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారు, ఎక్కడికక్కడ ఈ బ్యారేజీలకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోతూ ఉన్నాయి, వీటిని మళ్ళీ నిర్మాణించాలా లేదంటే పూర్తి స్థాయిలో రీకన్స్ట్రక్షన్ చేయాలా, ఏం చేయాలి అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పారు. ఒక్కసారి మనం ఇటువైపు చూస్తే ఇదంతా కూడా ఎక్కువగా మనకు ఈ ఏరియా అంతా కూడా ఇసుక దిబ్బ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ పిల్లరు కుదించి కిందికి పోయిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇటువైపున ఉన్నటువంటి 4-5 పిల్లర్లకు సంబంధించి మొత్తం వాటర్ అంతా కూడా నిలిపేశారు. ఇటువైపు కనుక మళ్ళీ ఆ వాటర్ ఫ్లో కనుక ఎక్కువగా వస్తాయి, ఆ వాటర్ ఫ్లో వల్ల మిగతా పిల్లర్లకు కూడా ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ రాకుండా మొత్తం ఆపేశారు. ఒకసారి చూస్తే మనకు పనులు కొనసాగుతూ ఉన్నాయి. అటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా అక్కడే ఆపేస్తూ ఉన్నారు. అటు నుంచి ఏమాత్రం కూడా వాటర్ వచ్చినా మళ్ళీ మిగతా పిల్లర్లకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కానీ మిగతా పిల్లర్లకు కూడా ప్రమాదం ఉందనే హెచ్చరికలు అయితే కొంతమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి, అంటే 1,00,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. సో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మరి చూడాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ విచారణ చేపట్టి దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నా సరే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఇవల్ల పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ పవర్ ప్రజెంటేషన్ ఉన్నటువంటి మంత్రులు తర్వాత సీఎంతో భేటీ అయిన తర్వాత తదుపరి నిర్ణయాలు ఎట్లా ఉంటాయనే దానిపైన త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు చాలా అధ్వానంగా ఈ నిర్మాణం చేపట్టారనే సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది.